మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో స్థానిక ఫంక్షన్ హాల్లో లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకొని ప్రాజెక్టు మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు రాష్ట్ర ప్రభుత్వంను ఒప్పించి 9.26 కోట్లతో ఈ వరద గేట్లను, మోటార్లను మరియు ఇతర నూతన విడిభాగాలను అమర్చారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు సిద్ధమైందని, ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో వరద నీరు చేరుతుందని, నీటి మట్టం పెరగడంతో రేపు నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంచిర్యాల నియోజకవర్గ రైతుల తరపున మరియు లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంకని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం రేపు విడుదల అవుతుంది కాబట్టి వాటర్ కడెంలో మరి వెల్మ బొజ్జు గారు కూడా మా ప్రేమ్ సాగర్ రావు గారితో ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి, మరి మా లక్షెట్పేట మండల రైతాంగం, రాజీపూర్ రైతాంగం, దండపల్లి రైతాంగం ఎన్నడూ మర్చిపోయినటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమం దాదాపు 9,64,00,000 రూపాయలు దానికి శాంక్షన్ చేపించి సీఎం దగ్గర కూర్చొని ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది. మరి దీంతో రైతులు ఇవాళ రేపు దున్నుకునే వాళ్ళకు కావాల్సినంత వాటర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది. మరియు మొన్న జరిగినటువంటి 2 లక్షల రుణమాఫీ మరియు ₹1,00,000 మాఫీ రుణమాఫీ అనేది చాలా రైతులు ఆనందంగా ఉన్నారు. మరి దానికి తోటి పంటలు కూడా మంచిగా పండటానికి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. మరి దీనికి మా ప్రేమ్ సాగర్ రావు గారు మరియు వెల్మ బొజ్జు గారు కూడా మేము మా లక్షెట్పేట మండలం తరఫున, హాజీపూర్, జండపల్లి మండలం, మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ తరఫున అనుకోండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క వర్క్స్ను కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించారు. మరి అధికారులకు కూడా సూచనలు ఇచ్చి అతి తక్కువ సమయంలోనే వాళ్ళకు కూడా చెప్పి పనులు తొందరగా అట్టడి చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకున్న దానిలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారని వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా ప్రేమ్ సాగర్ రావు గారికి మరియు వెల్మ బొజ్జు గారికి మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. కడెంలో ఉన్న నీరును కూడా వృధాగా గోదావరిలోకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరమ్మతులను చేసి యథావిధిగా మన రైతాంగానికి సరైన సమయంలో రైతులు వరిని నాటుకోవడానికి వర్షాకాలం వచ్చిన ఈ సమయంలో నీరు కూడా దేవుడు కరుణించి ఆ వర్షం కారణంగా ఇక్కడ నీరు ఉండడం చేత ప్రతి రైతాంగానికి నీరు వచ్చేలాగా రేపు ఆదివారం రోజు రైతాంగానికి నీరు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరించినటువంటి మా ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని నిధులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించారని మేము ఈ సభ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ రైతాంగానికి నిన్ననే చూసుకున్నాం, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ముందుండి ఒక ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల్లో రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి మాట ఇచ్చిన మాటను మేము ఎక్కడ కూడా తప్పుదారి పోకుండా మాట ఇచ్చిన మడమ తిప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా మంచి దృఢ నిశ్చయంతో నిన్నటి రోజున ₹1,00,000 వరకు తొలి విడతగా మంజూరు చేయడం జరిగింది. ఇలా ప్రతి గ్రామానికి పోయినా రైతాంగం ఎంతో సంతోషంగా ఉంది. అట్లాంటి ఈ రైతుల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా రానున్న కాలంలో స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.
ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి గొప్ప ప్రణాళిక తీసుకొచ్చి రైతులను కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా తూకం ద్వారా మోసం జరగకూడదని ఒక మంచి సంకల్పం చేయడం జరిగింది. దానికి తోడు 10 సంవత్సరాలు కడెం కెనాల్ ఏనాడు కూడా చిన్న మరమ్మతులు కూడా చేయనటువంటి ఇక్కడ స్థానిక గతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు అసమర్థత వల్లనే కడెం లిఫ్టు చాలా అన్యాయం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్నటువంటి సాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా మరో శాసనసభ్యులు గౌరవనీయులు వెడమ బొజ్జు గారు ఖానాపూర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి నిజంగా కడెం యొక్క గేట్లను గిట్ట పూర్తి చేయకపోతే ఇక్కడ రైతాంగం చాలా అల్లాడిపోతుందనే ఒక దృఢమైన సంకల్పం తన మనసులో ఉండి నిజంగా సీఎం గారితో కొట్లాడి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వెంటనే త్వరగతిన పూర్తి చేయడం చాలా గొప్పతనం. దానికి తోడు రేపు ఆదివారం రోజు ఏదైతే కాలువల ద్వారా 42 డిస్ట్రిబ్యూటర్ వరకు రైతాంగానికి సాగునీరు అందించే దిశలో రేపు ప్రారంభించబోతున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికక్కడ నీటి నిల్వలు సారథ్యం ఉండేటట్లు వారి గ్రామాల్లో చెరువులో నింపుకోండి. ఇంకా ఖైలైనటువంటి భూములను కూడా మనం ఉపయోగించుకోవాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియపరుస్తూ నిజమైనటువంటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కుకిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారికి కూడా ఈ ప్రాంతపు బిడ్డలుగా రైతు నాయకులుగా ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు మొన్న ఏసంగి పంటలో ఏం జరిగిందంటే ఆ నీళ్లు హైదరాబాద్ వెళ్తూ ఉంటే ప్రేమ్ సాగర్ రావు గారు తన అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా చెప్పిండు, మా నీళ్లు మాకు వచ్చినాకనే ఎవరైనా తీసుకుపోవాలో లేకుంటే మాత్రం బాగుండదని అసెంబ్లీ సమావేశం సాక్షిగా చెప్పాడు. ఆ రోజు ఇలా లక్షడిపేట, దండపల్లి, ఆదిపూర కొంతవరకు పంటలు పండాయంటే కారణం ప్రేమ్ సాగర్ రావు గారు తన ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అదేవిధంగా అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో మన రైతు రుణమాఫీ జరిగింది. రైతుని గోసవుచ్చుకోకుండా రైతుని ఆనందంగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.